here we go, but somehow I'm caught in the middle. Is హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చాలా సింపుల్ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ పిండి పడుతున్నాను కదా. ఏంటంటేనండి, ఈ మధ్య బయటికి వెళ్ళే పనులు, ఊర్లోకి వెళ్ళే పనులు ఉండడం వల్ల ఇడ్లీకి దోశకి పోయడం మానేశాను అనమాట. దానివల్ల ఉప్మాలు తినలేక అసలు విసుగొచ్చేసింది. మా బాబుకేమో బొంబాయి రవ్వ ఇష్టం ఉండదు, గోధుమ రవ్వ చేయాలి. అటుకులు ఉప్మా చేద్దామంటే తన్మయ్యకి పెద్దగా ఇష్టం ఉండదు, తనోజ్కి ఇష్టము. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు పెరిగిపోయి ఒకటి చేస్తే ఒకరు తినక, ఇంకొకటి చేస్తే ఇంకొకరు తినక విసుగొచ్చేసింది. ఫైనల్గా ముందు రోజు కొంచెం టైం దొరికితే పప్పు అయితే నానబోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. అంటే నానబోయంగానే ఫ్రిడ్జ్లో కాదండి, నానబెట్టిన తర్వాత నానిపోయినాక వాష్ చేశాను. వీలైతే మిక్సీ పడదాం అనుకున్నాను, మిక్సీ పట్టడం కుదరలేదు. అందుకనిగా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ రోజు లేకపోతే తెల్లారో ఏదో ఒక టైంలో మనం బయటికి తీసి మళ్ళీ వాష్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు, నాని ఉంటుంది కాబట్టి. లేదు అంటే మళ్ళీ నానబోయాలా, ఈ టైం కాదు కదా అని చెప్పేసి ఆగిపోతూ ఉన్నానన్నమాట. దీనికి తోడు ఈ మధ్యన బయట పనులు ఎక్కువైపోయి బట్టలు, ఇల్లు అంతా మెస్సీగా ఉందండి. బట్టలైతే మీరు నమ్ముతారో లేదో ఎన్ని మూటలు ఉన్నాయో అవన్నీ అంటే మిషన్లో వేసేయడం, ఆరేయడం చేస్తున్నాము, తెస్తున్నాము. మడత పెట్టడానికి అదొక పెద్ద టాస్క్ కదా, అందుకని మడత పెట్టట్లేదు. ఇక్కడ మా వారు చూసారా మంకీ క్యాప్ వేసుకొని ఏం చేస్తున్నారో. వాతావరణం ఎంత చల్లగా ఉందంటేనండి, డోర్లు తీస్తే దోమలు, లేకపోతేనేమో చల్లటి గాలి వస్తూ ఉంది. అసలు ఈ మధ్యన చల్లదనం పెరిగిపోయింది కదా. మా వారు మంకీ క్యాప్ తెచ్చాము, అంటే ముందు రోజు డీమార్ట్కి వెళ్ళామన్నమాట. అందుకని ఈ మధ్యన ఊర్లకి ప్రయాణాలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని మంకీ క్యాప్ కొన్నాము. అది పడుతుందో లేదో చెక్ చేయమంటే అలా వేసుకొని అలా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు. ఇక ఈ లోపుగా నేనైతే ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. పప్పు అయితే తొందరగా అయిపోతుంది కదా, సింపుల్ కానీ పప్పు అయితే వండేశాను. ఇక్కడ తన్మయ్య ఏంటంటే వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతూ ఉంది. బెడ్షీట్లు చూసారా మంచం మీద ఎలా ఉన్నాయో. నేనేం మడత పెట్టడం, వీళ్ళేమో చల్లగా ఉంటుందని చెప్పి తీసి కప్పుకోవడం, మళ్ళీ వాటిని తీసి నేను లాండ్రీ బాస్కెట్లో వేసుకోవడం, ఒక్కొక్కసారి మడత పెట్టకుండా బాస్కెట్లో పడేస్తూ ఉంటాను. అలా పడేయడం, మళ్ళీ వీళ్ళు తీసి మంచాల మీద వేయడం, ఇదే పని అయిపోయిందండి. చలికాలం కాదు కానీ నాకైతే విసుగొచ్చేస్తూ ఉంది. అక్కడ మా వారు మా తమ్ముడు చక్కగా హ్యాపీగా కూర్చొని మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు. నేను ఈ లోపుగా ఇక్కడ పప్పు తాలింపు వేసేస్తున్నాను. పప్పు తాలింపులో నేనెప్పుడు కారము తాలింపులోనే వేస్తాను. దీనివల్ల పప్పుకి మంచి కలర్ వస్తుంది, మళ్ళీ ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టిప్ని ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూనే ఉంటాను. మీలో ఎవరైనా ఫాలో అవుతూ ఉన్నారా? పప్పును ఎప్పుడైనా ఈ విధంగా తాలింపు వేసి చూసారా? మేమైతే పప్పులో జనరల్గా అన్నీ కలిపి ఉడికించేస్తాము. కొంతమంది తాలింపులో వేసుకుంటూ ఉంటారు కదా ఉల్లిపాయలు అలాంటివి. మా అత్తగారు వాళ్ళు అంతే చేస్తూ ఉంటారు. నేనైతే అన్నీ కుక్కర్లోనే ఉడికించేస్తాను. ఈ లోపుగా ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక ఈ మధ్యన మళ్ళీ మొక్కల గురించి కొంచెం కేర్ తీసుకుంటున్నానండి. ఇక ఎప్పుడైతే మనం వీడియోస్ చేయడం అంటే ఇక మొక్కలకు కేర్ తీసుకోవాలి అని అనుకుంటా ఉంటానో కొత్త కొత్త టిప్స్ గుర్తొస్తూ ఉంటాయి. వీడియోస్ షూట్ చేసి మీతో షేర్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అది వాటరింగ్ది ఉంది చూసారా క్యాను, దానిలో ఏంటంటే నేను తన్మయ్ పక్కన ఒక మొక్క కనిపిస్తుంది చూసారా మీకు ఎండిపోయి, అది మందార మొక్క అండి. అంతకుముందు మీకు ఎన్నిసార్లు చూపించానో మంచిగా పూలు వచ్చేది. ఈ మధ్యన నేను డాబా మీదకి వెళ్ళట్లేను నీళ్లు పోయడానికి, అందుకని దాంట్లో మొత్తం మిల్లీ బగ్ వచ్చేసి ఆకులు చలికాలం కదా రాలిపోయినాయి, ప్లస్ మిల్లీ బగ్ వచ్చేసి మొత్తం అంతా ఖరాబ్ చేసేసింది అనమాట. ఇదేమో ఆలుగడ్డ మొక్క అండి, పొటాటోది. ఈ మొక్కకి మరి విత్తనాలు అయితే వచ్చాయి కానీ మరి అవి లోపల గడ్డలనేవి తయారవుతాయో లేదో నాకైతే ఐడియా లేదు. ఇంకా తన్మయ్య ఏంటంటే దానికి ఎక్కడ మిల్లీ బగ్ వస్తుందోనని ఆలోచిస్తూ ఉంది. ఈలోపుగా బట్టలన్నీ తీసుకొచ్చేసాం పైకి. ఇక ఏ రోజుకి ఆ రోజు బట్టలైతే ఆరేస్తున్నాము. వాటినైతే మడతలు పెట్టడం పెద్ద మల్టీ టాస్క్ లాగా ఉందండి. చలికాలం కదా, ఇక ఏంటో లేజీగా ఉంటుంది, పని చేయబుద్ధి కావట్లేదు. ఇంకా ఇప్పుడు సంక్రాంతి వచ్చేస్తుంది, మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది, ఎంత పని ఉంటుందో అనమాట. ఇక నేను అదే అనుకుంటూ ఉన్నా, ఇంకా బద్ధకం వచ్చేస్తుంది, పనులన్నీ ఆగిపోతూ ఉన్నాయి అని చెప్పేసి. అలానే నేను కుంభకోణం షాప్లో కూడా ఈ మధ్యన వీడియో షూటింగ్స్కి అటు వెళ్ళలేకపోయాను. వెళ్ళాలండి, మంచి కొత్త కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పారు. చూసి వీలుని బట్టి వెళ్ళొస్తాను, వీడియో అయితే షూట్ చేస్తాను. ఎవరైనా ఆన్లైన్లో కొనుక్కోవాలంటే
కొనుక్కోవచ్చు. ఇక నుంచి మన స్మార్ట్ బైని కూడా నేను మీకు ఈ 2, 3 రోజుల్లోనే మీకు చెప్తాను. దాంట్లో బ్రాస్ ఐటెమ్స్ కూడా పెడతాను. అంటే ఎవరైనా అంటే వాళ్ళు కొరియర్ అదే ఫోన్స్ అవి ఎత్తట్లేరు అని చెప్తున్నారు గదా! అలాంటి వాళ్ళకి కొంచెం యూజ్ అవుతది అని చెప్పి అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి తన్మయ్య చూసారా? ఏం చేస్తుందంటే డాబా మీదకొచ్చినప్పుడల్లా పిక్నిక్‌కొచ్చినట్టుగా చాక్లెట్స్ ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటుంది బాస్కెట్‌లో. మొన్న న్యూ ఇయర్ రోజండి డీమార్ట్‌కి వెళ్ళాను. ఆ వీడియోని మీతో షేర్ చేయలేదు కదా! ఇక్కడేం చూపిస్తున్నానంటే దాని గురించి మీకు ముందు వీడియో అంటే ముందు చెప్తాను. ఈ మొక్కనేనండి. ఇది మొత్తం మిల్లీ బగ్ వచ్చింది. దీనికి నేను నీము ఉంటది కదా! నీముది పొడి దాన్ని వాటర్‌లో మిక్స్ చేసి ఈ మొక్క మీదయితే చల్లాను. చూడాలి ఎలా ఉంటదో. తన్మయ్ ఏం చేస్తుందంటే, ఆ చాక్లెట్లంట ఒక డబ్బా నిండా పెట్టుకొని, న్యూ ఇయర్‌కి తన గిఫ్ట్ అనమాట. ఇంకా ఒక పెద్ద డబ్బా తీసిందిలేండి. దాని నిండా చాక్లెట్లు కావాలని, మొన్న అర్జెంట్‌గా న్యూ ఇయర్ రోజు డీమార్ట్‌కి తీసుకెళ్ళింది. హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. ఈరోజైతే డాబా మీద ఉన్నాను. మొక్కలకి వాటరింగ్ చేద్దామని చెప్పి అయితే వచ్చాను. కొన్ని కొత్తగా మొక్కలన్నీ కూడా రీపాటింగ్ చేశాను కదా! వాటికి ఏంటంటే మరీ నీళ్ళు ఎక్కువ వేయకూడదు. కొంచెం చూసుకొని వేయాలి. అలానే ఇక్కడ కొన్ని చెట్లకైతే మిల్లీ బగ్ వచ్చింది. ఆ మిల్లీ బగ్ని కూడా మొత్తం క్లీన్ చేశాను. అంటే ఆల్రెడీ నేను దానికి అసలు ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోయి మొన్నటిదాకా మంచిగా పూలు వచ్చిన మొక్క అనమాట. అది కాస్త ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది. ఆకులన్నీ కూడా రాలిపోయినాయి. అందులో చలికాలం కదా, ఆకులన్నీ రాలిపోయినాయి. ప్లస్ మిల్లీ బగ్ ఉంటే నేను మొన్న నీమ్ పొడి తీసుకొచ్చాను కదా, మొన్న మీకు ప్లాంట్స్ రీపాటింగ్ రోజు చూపించాను. దాన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్ అంతా కూడా మొక్క మీద స్ప్రే చేశాను. అయినా కూడా ఇంకా కొంచెం మిల్లీ బగ్ అయితే ఉంది. ఫంగిసైడ్ పౌడర్ కూడా దానికి బాగా యూజ్ అవుతుందని నాకు తెలుసు, కానీ ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. మరి ట్రై చేసి చూడాలి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే దానికి సీవీడ్ లిక్విడ్ ఇచ్చాను. అలానే నిన్న నా ప్లాంట్ను కూడా కొంచెం రీపాటింగ్ చేశాను అనమాట. అంటే సాయిల్ మిక్స్ అదంతా కలిపాను కదా, దానిలో వేరే కొత్త పాట్లో పెట్టాను. బొగ్గు అవన్నీ కూడా వేయడం వల్ల మిల్లీ బగ్ అనేది ఇంకా ఎక్కువ రాకుండా ఉంటుందన్నమాట. వేర్లు అవి కూడా ఖరాబ్ అవ్వకుండా ఆ ప్రొటెక్షన్ అయితే తీసుకున్నాను. చూద్దాం అది ఎలా హెల్తీగా గ్రోత్ అవుతుందో ఏమో తెలీదు. ప్రజెంట్గా అయితే ఇక్కడ గులాబీ మొక్కలకి ఈ మందార మొక్కలు రెక్క పూలు అప్పుడు పింక్ అండ్ వైట్ కలర్ తెచ్చాను కదా, అవి ఇంకా బాగానే ఉన్నాయి. ఈసారి నర్సరీకి వెళ్తే ఆరెంజ్ కలర్ ఒకటను, అంతకుముందు మీకు వీడియోస్లో ఎప్పుడు చూపించేదాన్ని కదా, మిరపకాయ టైప్లో చిన్నగా ఉంటాయి రెక్క పూలు, అవి ఎప్పుడు దేవుడికి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఎప్పుడూ పూస్తూ ఉంటాయి. అలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను. ఈసారి అయితే మందార మొక్కలు చాలా ఎక్కువ మొత్తంలో పెడదాం అనుకుంటున్నా. ఇంకా మీకు ముందు ముందు చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా నా డైలీ వ్లాగ్స్ని చూస్తూ ఉండండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దానివల్ల ఏంటంటే మన వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. ఇప్పుడు ఎందుకో నాకు అనుభవం ఇలా కనిపించగానే ఇక్కడ అంతా కొంచెం వెల్తీగా కనిపించింది. మొన్న రీసెంట్గా అయితే తన్మయ్ మేడం గారు ఇగో ఇక్కడ ఐబ్రోని సీజర్ పెట్టి కట్ చేసుకొని అదిగోండి వస్తుంది. అదిగో పరిగెత్తుతుంది పరిగెత్తుతుంది. నా గురించి చెప్పొద్దు అని చెప్పేసి చెప్తా ఉంది. రోజుకు ఒక కొంటె పని చేస్తానే ఉంది. ఏదో ఒకటి ఏంటా ఐబ్రో కొంచెం తేడాగా ఉంది అని చెప్పేసి మళ్ళీ వస్తుంది. చూపిద్దామంటే పడతావు కింద, కానీ వదులు. చూపిద్దామనంటే అసలు చూపించట్లేదు. అసలు ఎప్పుడు చూడు ఏదో ఒకటి. ఈ మధ్యనే తయారైంది అట్లా. ఏమేమో అది తగులుద్ది, ఏమేమో చూస్తూ ఉంటుంది వీడియోస్, వాటిని బట్టి ట్రై చేస్తూ ఉంటుంది. అసలు ఆమెకి కనుబొమ్మలు కట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందో చెప్పండి. అదిగో తీసేయాలంట బిట్టు, ఆ విధంగా చేస్తూ ఉంది. అదిగో చూసారుగా నా వెనకుండి ఆ వీడియోని తీసేయాలంట, వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను తోసేస్తుంది. అసలు ఎంత కొంటెగా తయారైందంటే మామూలుగా కాదనమాట. ఇంకా మొత్తానికైతే నేను మొక్కలకి వాటరింగ్ చేశాను. మాస్కులు ఆ బాస్కెట్లో ఉండిపోయినాయి, అలానే అవి కింద ఆరేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బట్టలు కూడా అన్నీ ఆరేసుకున్నాము. పని అయితే అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళి కొంచెం పని ఉంది, అది చూసుకోవాలి. మళ్ళీ నేను కిందికి వెళ్ళినాక మిమ్మల్ని అయితే కలుస్తాను. కిందికి వచ్చేసాక ముందు స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. పాలు చక్కగా కాగుతూ ఉన్నాయి. టీ పెట్టుకోవాలి. టీ పెట్టుకున్నాక మిగిలిన పాలు ఉంటాయి కదా, వాటిని తోడేసుకోవాలి. ఈ మధ్యన మీగడ తీస్తూ ఉన్నాను కదండి, అందుకని పాల ప్యాకెట్లు కాగబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నాను. పైన ఉన్న మీగడంతా కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ పాలను కొంచెం వేడి చేసామంటే మళ్ళీ మీగడ వచ్చేస్తుంది. మళ్ళీ మనకి ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట.
ఈలోపుగా తన్మయ్ ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ ఉంటుంది కదా, ఇది తీసుకొచ్చుకుంది. దీనిలో ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయండి. కంపెనీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. ఇది మెడికల్ షాప్లో తీసుకుంది. 300 రూపీస్ పడింది, 500 గ్రామ్స్. దీంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అలానే కార్న్‌ఫ్లేక్స్ లానే రాగి ఫ్లేక్స్, తర్వాత ఇంకోటి జొన్న ఫ్లేక్స్ సమ్ ఏవో అండి, అవి కూడా ఉన్నాయి. హనీ ఫ్లేవర్‌తో ఉన్నాయన్నమాట. అవి తెచ్చుకుంది. ఇవి మా మదర్ కొనిచ్చారు తనకి. ఇవి తీసుకొచ్చుకొని ఇక టేస్ట్ చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తూ ఉంది. మిల్క్లో తింటే బాగుంటుంది అని అనుకుంది, కానీ ఇవి ఆల్రెడీ తీయగా ఉన్నాయి అన్నమాట. అందుకని ఊరికేనే తినేస్తూ ఉంది. నాకు కూడా చాలా బాగా నచ్చినాయండి ఇవి. చూసారా ఎలా ఉన్నాయో, బిళ్ళల్లాగా ఉన్నాయి, ప్లస్ కొంచెం తీయగా ఉన్నాయి. దీనిలో రేజిన్స్, ఆల్మండ్స్, నువ్వులు, సన్‌ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఈ విధంగా అన్నీ ఉన్నాయి. ఉత్తిగా తింటే కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా మెడికల్ షాప్‌కి వెళ్తే ఈ కంపెనీ తెచ్చుకోండి, టేస్ట్ చూడండి. డైటింగ్ చేసే వాళ్ళైతే మార్నింగ్ కొంచెం మిల్క్లో ఇవి వేసుకొని తింటే కొంచెం అంటే బ్రేక్‌ఫాస్ట్ కింద కూడా బాగుంటుంది కదా, ఈవినింగ్ టైం అయినా సరే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.